వీక్షకులందరికీ నమస్కారం. ముఖ్యంగా రైతు సోదరులకి గుడ్ న్యూస్ అందించింది భారత వాతావరణ శాఖ. శ్రీలంక సమీపంలో నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడి విచ్ఛిన్నం అయిపోయింది. అది వాయుగుండంగా మారే అవకాశం లేకుండా అది విచ్ఛిన్నం అయిపోయింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో గోదావరి డెల్టాలో, కృష్ణా డెల్టాలో, మెట్ట ప్రాంతాల్లో బోర్ల కింద చాలా ప్రాంతాల్లో వరి పంటతో పాటు మొక్కజొన్న హార్వెస్ట్ పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. ఇక పత్తి పంట కూడా ఏదో కొంత దిగుబడి వస్తూ ఉంది. ఇలాంటి సమయంలో వర్షాలు తీవ్ర నష్టం. దాంతో రైతులు ఆందోళన చెందారు. అయితే రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. బుధవారం గురువారం నాటికి పెద్ద ఎత్తున నెల్లూరు చిత్తూరు జిల్లాల్లో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ చెప్పినా ప్రస్తుతానికి అలాంటి ప్రమాదం ఏ జిల్లాకు లేదు. దాదాపుగా ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో పొడి వాతావరణం నెలకొంది. చలి తీవ్రత కొంచెం పెరిగితే పెరగచ్చు, కానీ వర్షాలు పడే అవకాశం లేదు. అయితే బంగాళాఖాతంలో మరికొన్ని ద్రోణులు ఏర్పడే అవకాశం కనిపిస్తూ ఉంది. శాటిలైట్ ఇమేజెస్ పరిశీలిస్తే ఇదే విషయం స్పష్టమవుతా ఉందని చెప్పేసి ఐఎండీతో పాటుగా స్కైమెట్, నోవా వాతావరణ సంస్థలు ప్రకటించాయి. రాబోయే 2-3 రోజుల్లో దీనికి సంబంధించి కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ఇండోనేషియా పరిసర ప్రాంతాల్లో ఒక అల్పపీడనం కొనసాగుతూ ఉంది. దాని ప్రభావం మనకేం ఉండదు. అయితే రాష్ట్రంలో చలి తీవ్రత విపరీతంగా పెరిగిపోయింది. విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల్లోని ఏజెన్సీ ఏరియాల్లో 6 డిగ్రీలకి కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోయాయి. ఇక పగటి ఉష్ణోగ్రతలు కూడా 29 డిగ్రీలు దాటడం లేదు. తెలంగాణలో కూడా అదే పరిస్థితి. ఆదిలాబాద్లో కనిష్టంగా 8 డిగ్రీలకు పడిపోయింది. పగటి ఉష్ణోగ్రతలు 28 డిగ్రీలకు దిగి వచ్చాయి. రాబోయే 2-3 రోజుల్లో కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉంది, చలి తీవ్రత పెరిగే అవకాశం ఉంది. వర్షాలు అయితే మాత్రం రాబోయే 2-3 రోజుల్లో 2 తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం లేదని భారత వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఆ తర్వాత రాబోయే రిపోర్ట్లో మరిన్ని వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.